దేవునితో అనగా దేవుడు మరలా సెలవిస్తాడు సాతానుకి. తన ప్రాణం మాత్రం తీయకుండా ఎలాంటి హింసలకైనా గురిచేయి, ఎన్ని ఇబ్బందులకైనా యోబుని తీసుకెళ్ళు అని చెప్పి సాతానుకి సెలవిస్తాడు. అయితే మరలా సాతాను యోబుకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తెలియని, గుర్తుపట్టని రోగాన్ని పుట్టిస్తాడు. నరక యాతన అనుభవిస్తున్న యోబు దేవునికి ప్రార్థిస్తూ ఉండగా తన భార్య వస్తది. తన భార్య వచ్చి, "ఇంకా యథార్థముగానే ఉంటావా? దేవుడిని దూషించి మరణము కమ్ము" అంటే చనిపోమని చెప్పి అంటది. అయితే యోబు తన భార్యతో ఇలా అంటాడు, "మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మంచిని మాత్రమే మనం తీసుకోగలమా? ఆయన పెట్టిన హింసలను మనం తీసుకోలేమా? అంటే మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే దేవుడు కాదా?" అని చెప్పి తన భార్యకి చెప్తా ఉంటాడనమాట. అంటే అలాంటి పరిస్థితిలో కూడా తన మాటల చొప్పున కూడా దేవుని నామాన్ని భంగం కలిగించలేదు. దేవుని నామానికి ఎలాంటి చెడ్డ పేరు కూడా తీసుకురాలేదు. అండ్ దేవుడి పట్ల పాపము కూడా చేయని వాడై ఉన్నాడు యోబు. యోబు పరిస్థితుల్ని తెలుసుకొని యోబును ఓదార్చడం కోసం వస్తారనమాట ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురు స్నేహితులు కూడా యోబుని దూరం నుంచి చూసి గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉన్న యోబుని చూసి దూరం నుంచే తన ఆ ముగ్గురు వాళ్ళ బట్టలు చింపుకొని ఆకాశం వైపు తల ఎత్తి వాళ్ళ జుట్టుపై ధూళి పూసుకొని ఆకాశం వైపు